హలో ఫ్రెండ్స్, వేరొక ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే ఐటెం రాయలసీమ టమాటో కారం. దానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 10, టమాటాలు 4, ఉల్లిపాయలు 3, ఎల్లుల్లిపాయల రెబ్బలు ఒక 10, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, ఇంగువ. మనం ముందుగా ఎండుమిర్చిని వెల్లుల్లిపాయల రెబ్బలు వేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే దీని తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా మనము పేస్ట్ పట్టుకోవాలి. చూస్తున్నారా? దీన్ని కూడా మనము తర్వాత దీంట్లో మనం టమాటాలు కూడా వేసి దీన్ని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చూసారా, ఇలాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత మనము దీంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు, ఇలాగ చిటపట్లాడాలి. తర్వాత మనం ఇందాక ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా కారం, దాన్ని దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం కలుపుతూ ఉంటే దాంట్లో పచ్చివాసన పోతే మనకి ఎంతో కమ్మగా ఉంటుంది మనకి ఈ కారం. తర్వాత ఫ్రెండ్స్, ఇది మనము చేస్తున్నప్పుడు దీనిపైన మనం లిడ్ పెట్టుకోవాలి. లేదంటే మనకి ఆ కర్రీ మన కారం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే చిటపట మనకి తగిలిందంటే మొహం మీదకి దానికి మనకి కాలుతుంది. అందుకని మనం మూత పెట్టి మనము దీన్ని చేసుకోవాలి. మధ్య మధ్యలో అలాగా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూస్తున్నారా, ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. మూత పెట్టుకుంటా కలుపుతూ ఉండాలి. తర్వాత అప్పుడప్పుడు చూసుకోలేదనుకుంటే అడుగంటిపోయిందంటే మొత్తం అంతా మనకి కారం పాడైపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్ మీద చేయాలి, హై ఫ్లేమ్ మీద చేయకూడదు. తర్వాత నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా దగ్గర పడింది ఇది. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత చూసారా, ఇది నూనె మనకి బయటికి తేలుతుంది అంటే మనకి ఈ కారం అయిపోయిందని లెక్క. దీనికి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.